రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సానా దుర్గా ప్రసాద్ పేదవారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అమ్మవారి అక్షయ పాత్ర పేరుతో వాహనాన్ని ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల అన్నారు. పేదలకు పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే నేడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అదే ఆశయ సాధనతో ముందుకు సాగుతున్నారని రవిరామ్ కిరణ్ గోరంట్ల అన్నారు. టీడీపీ నాయకుడు సానా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం తన ఇంట్లో తిన్నట్టుగానే పేదల అవసరాన్ని గుర్తించి వారి ఆకలి తీర్చడానికి సిద్ధం చేసిన అమ్మవారి అక్షయ పాత్ర వాహనాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయనతో పాటు టీడీపీ మైనారిటీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సుబాన్, స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై దుర్గాప్రసాద్ను అభినందించారు. సుబాన్ మాట్లాడుతూ దుర్గాప్రసాద్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి పేదల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనకు అందరి ఆశీర్వాదాలు లభించాలని, ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసేలా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం అందించాలని నిత్యం తపన పడుతూ ఉంటానని, ఆ ఆలోచన నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి ఆదివారం 100 మంది అవసరార్థులను గుర్తించి వారి ఇంటికే వెళ్లి తమ ఇంట్లో ఏది తింటే అదే వారికి కూడా అందజేస్తానని తెలిపారు. తనకు సహకరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కొంతమూరులో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టానండి. నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇది. ప్రతిరోజు 10 మందికైనా పెట్టాలని. ప్రస్తుతానికి ఆదివారం ఈ వ్యాన్ కొన్నాను. ఈ వ్యాన్లో అన్నదానం చేయాలనుకుంటున్నాను. ప్రతి ఆదివారం ఒక 100 మందికి వండి రాజమండ్రి రూరల్లో ఉన్న మొత్తం జనాలు ఎవరు పేదవారో ఎంచి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను. నాతో పాటు చాలామంది సహకరించారు. నాకు ఈ కార్యక్రమానికి జరగడానికి చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి సాయం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న గోరంట్ల బుచ్చి చౌదరి గారి అబ్బాయి డాక్టర్ గారు రావడం జరుగుతుంది, గణకృష్ణ గారు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు పార్టీలో చాలా సపోర్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీలో. ఆ పార్టీ తరఫున ఉన్న ఈ నాయకులందరూ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా మిత్రుడు సానా దుర్గాప్రసాద్, అతనికి ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టాలనే ఒక కోరిక ఉండటం చాలా గొప్ప విషయం. అది ఒక మనిషిలో ఆ రకమైన భావన ఉండటం అనేది, ఒక సాటి మానవులకి ఆకలి ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక తలంపు అనేది చాలా గొప్ప విషయం. అది ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక కాన్సెప్ట్ నుంచి మొదలెట్టి, అలాగే 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే ఈ అన్నా క్యాంటీన్లు మూసేసిన తర్వాత మేము ఆ పార్టీలో మేము ఇలా ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఒక ఈ భోజనాలు, పేదవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఈ యొక్క కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ యొక్క కాన్సెప్టే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది. ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా ఎన్టీ రామారావు గారు దివికి ఎగిసినప్పటికీ కూడా ఆయన ఆ కాన్సెప్ట్ని మేము ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. ఒక తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా చాలా సంతోషం. ఈరోజు సానా దుర్గాప్రసాద్ మొన్న చెప్పిన వెంటనే ఆనందం కలిగింది.